ఇప్పుడు సింగయ్య ఎపిసోడ్‌లో జగన్‌మోహన్ రెడ్డిని ఎట్లైనా సరే జైలుకి పంపించాలి. తన మీద ఎట్లైనా సరే నాన్ బెయిలబుల్ సెక్షన్‌లు పెట్టాలని చెప్పేసి టీడీపీ పదే పదే హైకోర్టులో కూడా పిటిషన్ మీద పిటిషన్ లేచింది కానీ హైకోర్టు మొట్టికాయలేసింది. కానీ ఇక్కడ ఒక చర్చ ఏంటంటే ఎవరైతే జగన్‌మోహన్ రెడ్డికి పాజిటివ్‌గా జడ్జిమెంట్ ఇచ్చారో ఆ జడ్జి మీద కూడా ట్రోల్స్ చేస్తున్నారు. వాళ్ళ కూటమి లక్షణం ఇప్పుడు అదే. వాళ్ళు దేవుడిని కూడా వదిలిపెట్టరు. జడ్జిగా దేవుడు కూడా వాళ్ళు అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఏమైపోతాము ఈ జనాన్ని చూస్తూ ఉంటే మనం ఏదో చేసి గెలిచేసాం, ఇప్పుడేమో బయట పడిపోతుంది ఒక్కోటి, మన పరుగు పోతుంది, కాండ్రించి ఉమ్మొస్తున్నారు, కనపడితే షర్టు పుచ్చుకుంటున్నారు, మన కాలర్ పట్టుకోవడాన్ని అన్నాడు, ఈ నాలుగుకి వస్తానంటాడు. ఈ 6 హామీల గురించి ఏమన్నాడు లోకేష్, ఈ ఎలక్షన్లు అయిన తర్వాత నెరవేర్చకపోతే కాలర్ పట్టుకుని అడగండి అన్నాడు కదా. నిన్న చంద్రబాబు ఏమంటున్నాడు, అయిపోయింది 4 కోస్తావు అడిగితే 6. ఏమి అంటే వీళ్ళు ఎట్లా ఉన్నాడు, దేవుణ్ణి కూడా వదిలిపెట్టారు. అందుకని నేను పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి మెడ్రాస్ వెళ్ళి ఏమన్నాడు, మురుగుడు నా అభిమాని, మురుగుడికి నేనంటే భక్తి, అందుకని నేను ఆశీర్వది. ఈయనంటే మురుగుడికి భక్తి, దేవుడికి కూడా వీళ్ళ కింద చేసేసుకుంటున్నారు. దేవుని కూడా వీళ్ళ భక్తులట. వీళ్ళకి అంత బలిసిపోయి ఉంది, అంత ఒళ్ళు అహంకారం నెత్తికెక్కి ఉంది. దేవుడని కూడా లేదు. దేవుడు నా భక్తుడు అని చెప్పుకునేంత అహంకారానికి వెళ్ళిపోయిన వీళ్ళ ఒళ్ళు కళ్ళు. ఎంత ధైర్యం ఉంటే మాట మాట్లాడతాడు పవన్ కళ్యాణ్, మురుగుడు నా భక్తుడు అంటాడా? అది అహంభావం అనాలా, అజ్ఞానం అనాలా, అవివేకం అనాలా? వీళ్ళంతే. వాళ్ళు ఎక్కడికైనా వాళ్ళకి ఏంటంటే కోతి కొబ్బరికాయ తెలియదు అనుకోకుండా గెలిచేశారు కూటమి. ఆయన జీవితంలో అసెంబ్లీలో అడుగు పెడతాడో లేదో అనుకున్న ఇది అడుగు పెట్టేశాడు. ఇక నెక్స్ట్ అదే జీవితం అసెంబ్లీలో అడుగు పెట్టడమే చాలా గొప్ప ఘనకార్యం, జీవితంలో ఎవడో సాధించిన ఒక రాజకీయ అని అనుకుంటున్నాడు ఆయన. ఈ లక్షల మంది అయ్యారు. నువ్వెవడు మొదటోడు సినిమావుడిగా వచ్చి, ఏమో మీ అన్న వచ్చాడు, మినిస్టర్ అయ్యాడు, 18 మంది గెలిపించుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా రామారావు గారేంటి, శారద గారేంటి, జగ్గయ్య గారేంటి, జమున ఏంటి, కృష్ణనాథ్ గారేంటి, కోట శ్రీనివాసరావు ఏంటి, అనేక మంది సినిమా ఫీల్డ్ నుంచి వచ్చి ఎమ్మెల్యేలు అయ్యారు. నువ్వు అయ్యావు పెద్ద, నువ్వు పీకింది ఏంటి? వీడు ఇంకా వాళ్ళు ఇండివిజువల్గా వచ్చి గెలిచారు. నువ్వు 3 భుజాల మీద ఎక్కి గెలిచావు, 3 భుజాల మీద ఎక్కి కూర్చుని. ఈ పెద్ద ఇదేదో పోటుగారు చించేసినట్టు, కనీ వీని ఎరుగుని చరిత్ర సృష్టిస్తున్నట్టు, నేను 20%, 100%, అది రికార్డు నీది. 100% ఫెయిల్యూర్ కూడా. 100 సీట్లు నుంచుంటే అన్ని చోట్ల ఓడిపోయి 2 సీట్లు నువ్వు కూడా ఓడిపోయింది కూడా. ఏ ప్రెసిడెంట్కి, ఏ పార్టీ ప్రెసిడెంట్కి ఆ చరిత్ర లేదు భారతదేశంలో. ఏ ప్రెసిడెంట్కి కూడా ఇలాంటి ఘనమైన చరిత్ర, 100 సీట్లు అన్ని సీట్లు ఓడిపోయి ప్రెసిడెంట్ కూడా 2 చోట్ల ఓడిపోయిన చరిత్ర కూడా రికార్డు అయిందే. ఆ రికార్డు తందే. ఊన్నే ఇప్పుడు ఈ రికార్డు చెప్పుకుంటే గతం ఉంది కదా చరిత్ర. పిచ్చివాగులు వీళ్ళంతే. కూటమి ఒక దౌర్భాగ్యమైన పరిపాలనలో ఉంది, దౌర్భాగ్యమైన మైండ్ సెట్లో ఉంది. ఒక హేయమైన పద్ధతిలో ప్రజలు అసహించుకుని, చేదరించుకుని, తూచి అంటున్న పరిస్థితిలో ఉంది. వాళ్ళకి ఏమీ లేదు, దున్నపోతు మీద వాన కురిసినట్టుంది. ప్రజలు ఏమంటున్నారు, ప్రజలు ఎలా బాధపడుతున్నారు, ప్రజలు ఏమి వంచన గురి ఏమైనా ఫీల్ అవుతున్నారు, ఏం పట్టింపులేదు. వాళ్ళకేంటంటే కరెక్ట్గా ఒకటే జరుగుతుంది ఇప్పుడు. వాళ్ళకి ఏమీ లేదు. ఏమిటంటే వాళ్ళ ఎయిమ్ ఏంటంటే, 3కి 3 ఎజెండాలు ఉన్నాయి. ఇవాళ రాబోయే కాలంలో మీరే చూస్తారు. చంద్రబాబు తన కొడుకుని ముఖ్యమంత్రి చేయటమే ఎజెండా, ఇంకేమీ లేదు. ప్రజలు లేదు, పాలన లేదు, తన ఇచ్చిన హామీలు లేదు, ఏ బొచ్చు లేదు. తన కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి ఏమిటి అడుగులు వేయాలి, ఎట్లా వేయాలి, దాన్ని పవన్ ఎట్లా నొక్కాలి, అదే అతని ఆలోచన. పవన్ ఆలోచన ఏంటి, ఎట్లా చంద్రబాబు నుంచి బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళి బీజేపీ ఒళ్ళో కూర్చోవాలి, అది అతని ప్లాను. చంద్రబాబు నుంచి బయటికి వెళ్ళడం ఇంకో అండ కావాలి, కానీ బీజేపీ కావాలి, ఆర్ఎస్ఎస్ కావాలి. కానీ డైరెక్ట్గా వెళ్ళకుండా చంద్రబాబును పొగుడుతూనే వెళ్ళాలి బయటికి. చంద్రబాబును పొగుడుతూనే ఎక్కడో ప్రభుత్వాన్ని బదనాం చేసి. అందుకని చూడండి, పవన్ కళ్యాణ్ ఏ మాట మాట్లాడలే. ఏ తప్పు జరుగుతున్నా ప్రభుత్వం ఏం మాట్లాడలేదు కూడా, చంద్రబాబుకు భయం చేయడం తప్పితే ఏం మాట్లాడలే. ఎందువల్ల ప్రభుత్వం ఎంత పతనం అయితే, ప్రభుత్వం మీద ప్రజలకు ఎంత వ్యతిరేకం వస్తే అంత మంచిది తనకి. ఆ వ్యతిరేకం వస్తే రేపు ఏం చేస్తాడు, నేను ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చాను, ఈ కూటమిలో ఉండి ప్రజలకు నేనేమి ప్రత్యక్షంగా చేయలేకపోతున్నాను,
కనుక నేను కూటమి నుంచి బయటకు వస్తున్నాను, బయటకు వచ్చి అపోజిషన్ లీడర్ అవుతాడు అసెంబ్లీలో. ఆ అపోజిషన్ లీడర్ అయ్యి ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ బీజేపీలో విలీనం అవటము, బీజేపీ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా రేపు 2020 అది అతని అజెండా. బీజేపీకి ఏంటి, బీజేపీకి రాష్ట్రాన్ని పట్టుకోవాలంటే వాళ్ళలో ఎవరు లేరు, బీజేపీకి ఆంధ్రలో ఎవరు సీఎం లెవెల్ క్యాండిడేట్ లేరు. కొన్ని పవన్ కళ్యాణ్ పట్టుకుంటే, పవన్ కళ్యాణ్ మన పార్టీలో విలీనం చేసేస్తే పవన్ కళ్యాణ్ ఉంటాడు, జనాల మాస్ పుల్లర్ ఉంటాడు, మన మోడీ గారు ఉంటారు. మోడీ పవన్ అక్కడ పైన ఆయన ఉన్నాడు, కింద ఈయన ఉన్నాడు, డబుల్ సర్కార్. పవన్కి మోడీకి పవన్ అంటే ఇష్టం, అందుకని కలిసి పొడలో చాక్లెట్ ఇస్తాడు, బిస్కెట్లు ఇస్తాడు. ఆయన చిన్నపిల్లాడిని చూసుకుంటాడు, ఆయన అంటే మహా ఇష్టం. తర్వాత అందుకని ఢిల్లీలోంచి బంగారం కోణం దింపేసి కూడా తీసుకొచ్చి తెచ్చేస్తాడు పవన్ కళ్యాణ్ అని ఇలాంటి డైలాగులు మాట్లాడి వాళ్ళిద్దరు బంధం గొప్పగా ఉందని డైలాగులు మాట్లాడేసి కాపు కమ్యూనిటీ కార్డు ఒకటి ఉపయోగించేసి ఫస్ట్ టైం కాపు సీఎం అయ్యే అవకాశం అవ్వాలి, అతను సీఎం అవ్వాలి. ఇదే ఎజెండాలు తప్పితే ప్రజల గురించి ఎజెండాలు లేవు. ప్రజలకి ఈ దౌర్భాగ్యం జరుగుతుంది, ప్రజలకి అది అర్థమవుతుంది. అందరికి కూడా మీడియాకు కూడా రాబోయే కాలంలో తొందరలో ఒక 6 నెలల్లోనే పవన్ కళ్యాణ్ యొక్క టర్నింగ్లు తెలుస్తాయి. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్, అదేవిధంగా ప్రత్యేక విమానం, హెలికాప్టర్ వాడితే విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన ప్రత్యేక విమానం, అదేవిధంగా ప్రత్యేక హెలికాప్టర్ వాడుతున్నారు. దీని మీద ఎవరు మాట్లాడతారు? ఎందుకు మాట్లాడి జనాలకి అసహ్యం వేస్తుంది వీళ్ళ మీద. ఏం మాట్లాడాలి వీళ్ళకి? చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. మనిషికి ఒక ఫ్లైట్, ముగ్గురికి 3 రకాల ఫ్లైట్లు, ఖజానాలో డబ్బులు లేవంటారు. ఖజానా ఖాళీ, భయమేస్తుంది అంటాడు చంద్రబాబు. మళ్ళీ తలా ఒక హెలికాప్టర్ కొంటారు. అక్కడ నుంచి ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి కూడా హెలికాప్టర్. అప్పుడు పరదాలు కట్టుకుని వెళ్ళిన ముఖ్యమంత్రి జగన్ అని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఏం కట్టుకుంటున్నారు? జనాలకు తెలుసమ్మా. జనాలు సిగ్గుందా అని అడుగుతున్నారు. మీకు సిగ్గు శరం ఉందా? మీరు నోరా తాటిపట్ట నరల్ని నారికనకి ఎప్పుడు పడితే ఏది పడితే ఇష్టం వచ్చిన మాట్లాడారా? ఆ రోజు మాట్లాడింది ఏంటి, వాళ్ళ చేస్తుంది ఏంటి, మీ మాటలకి చేతలకి అర్థం ఉందా? సిగ్గు శరం ఉందా మీకు అని ప్రజలు అడుగుతున్నారు. వాళ్ళకి లేవోయి సిగ్గు శరం, మానవ అభిమానం, రోషం, పౌరుషం, ఉచ్చరించం అన్నీ వదిలేసింది ఈ కూటమి. పదవులు ఉంటే చాలు. మనం ఏమి చంద్రబాబు ఒక్కడే కాకుండా చంద్రబాబు అండతోటి మనం మిగతా అంతా మనం ఎక్కడెక్కడ చక్కబెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్కి ఇప్పుడు మంచి చక్కబెట్టుకునే తన ఫ్రెండ్స్, తన స్నేహితులు, తన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి చక్కబెట్టే కార్యక్రమంలో ఉన్నాడు. శుభ్రంగా చేసుకుంటున్నాడు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.